ఎంత బాగుందో చూడండి చూడండి. చెప్పడుతుంది మనం వైజాగ్ లో కూడా చేస్తే చాలా బాగుంటుంది కానీ అవ్వదు. అరకులో మీరు చూడాల్సిన డింగి ఫాల్స్ ఇదే. చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా రావచ్చు. హాయ్ గైస్, మేము ఎప్పుడైతే మంచి లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. సడన్ ట్రిప్, సడన్ ప్లాన్. లొకేషన్ అయితే బుర్రపాడు, మాన్సూన్ సీజన్. మరి ఫుల్గా చూడండి, మీకు అదిరిపోయే లొకేషన్ చూపిస్తాం. మార్నింగే వైజాగ్ వ్యూ అదిరిపోయింది. మేమైతే ఇప్పుడుగా మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు వచ్చారు. టైం అయితే మేము 3 o'clockకి అసలుకి మా ప్లాన్. వెళ్ళేసరికి అరౌండ్ ఒక 4 or 5 అవుతుంది. మరి చూద్దాం, మేము వ్యూ అనుకున్న వ్యూకి దగ్గర అవుతామో లేకపోతే ఆ వ్యూకి మేము అందుకుంటామో లేదో. అరకులో క్లైమేట్ అయితే చింపేసిందట. ఇప్పుడే చూసాను వర్షం పడుతుంది. మరి ఇక్కడైతే వర్షం స్టార్ట్ అవ్వలేదు కానీ మబ్బులు ఫుల్గా ఉన్నాయి. అక్కడ కానీ వర్షం పడితే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. పెళ్ళైన తర్వాత ప్యారిస్ తీసుకెళ్తానని చెప్పి ప్యారిస్ టీషర్ట్ కొనేసి ఇచ్చి అరకు తీసుకెళ్తున్నాడు ఈ మనిషి. తెల్లవారు అరకు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మేము దగ్గరలోకి కూడా లేము. ఇక్కడ చూస్తే నుంచి తెల్లారైపోతుంది. మేము వ్యూ మిస్ అయిపోతామేమో మాకు భయం వేస్తుంది. మేము మార్నింగే ప్లాన్ చేసుకున్నాం కానీ మా వాళ్ళు ఉన్నారుగా, ఒక్కడే సరిగ్గా రాలేదు. ఇక్కడ రెయిన్ లేదు కదా, చొక్క కూడా లేదు. కానీ రెయిన్ పడాలనే కోరుకుంటున్నాను నేనైతే. దానికైతే మార్నింగ్ అయిపోయింది. మేమైతే అరకు దగ్గరలో కూడా వెళ్ళలేదు. ఇక్కడైతే క్లైమేట్ అంతకేం లేదు. జస్ట్ అంటే నాకు ఏంటి తెలియట్లేదు. అర్లీ మార్నింగ్గా ఇది మబ్బులా, దూరంగా చూస్తే మబ్బుల్లా కనిపిస్తున్నాయి కానీ ఎంతకెళ్ళినా అంత లేదు. బట్ చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ ఎలా ఉంటుంది. అరకు అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే మేజర్గా 1 way, దానితో కుక్కలు అడ్డు వచ్చేస్తాయి రోడ్ల మీద. ఎంత గొంతలో నైట్ టైం ఎవడొస్తాడో తెలియదు, లైట్లు ఉండవు. చాలా ఫాస్ట్ వస్తారు. అరకంటేనే కుర్రోళ్ళు వస్తారు, చాలా ఫాస్ట్ వస్తారు. ఎవడో ఒకటి పోతాడు. ఈ అమ్మ మినిమం మెయింటెనెన్స్ ఉండదు ఏంట్రా బాబు. కుక్కలు ఎలా పడితే అలాగ వచ్చేస్తున్నాయి. పోనీ కుక్కలను ఆపలేం, మనం చూసుకుంటూ రావాలి. కానీ బ్లైండ్గా వచ్చేస్తాడు కదా ఫాస్ట్గా. రోడ్డు మీద ఏం గొంతులు ఉన్నాయి తెలుసా, పోతారు. అమ్మ వీళ్ళు ఎవరు పట్టించుకోడు. మళ్ళీ ఇక్కడ హోటల్ దగ్గర ఆగా టిఫిన్ చేద్దామని. ఇక్కడ ఒకటే స్టవ్, లైక్ ఏంటంటే ఇది కర్రల పొయ్యి అంటారు కదా, అలాంటిది. ఒక దాని మీద ఒక 4-5 ఒకేసారి వండేస్తున్నారు. అండ్ టిఫిన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్లీ అయితే ఆ చట్నీ అయితే సూపర్ ఉంది. మీరు పక్కా ట్రై చేయండి ఒకవేళ మీరు ఇటువైపు వస్తే. దీని అడ్రస్ అయితే అరకు స్టార్టింగ్ లో ఉంటుంది, మీకు రోడ్డు మీద కనిపిస్తుంది ఈ హోటల్. దీని పేరు అయితే ఏం లేదు. ఫస్ట్లీ మేము అరకెళ్ళే ముందు డుంకి వాటర్ ఫాల్స్ అని చాలా బాగుంటుంది లొకేషన్. అక్కడికైతే మేము వెళ్తున్నాం. ఇవే దాని రూట్. దీని రూట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్ లాస్ట్ మనం అయితే డుంకి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. కానీ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది బాబు రావడానికి. ఎలాగంటే చాలా టఫ్. రోడ్లు అసలు బాగాలేదు, వర్షాలు పడ్డాయి కదా. ఏదో కొంచెం జాగ్రత్త రావాలి. అరకులో మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు ఇప్పటి వరకు, అంత బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్. మీకు ఇది కరెక్ట్ లొకేషన్ ఇస్తాను. ఏంటంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. వాటర్ ఫాల్స్ దొరకడమే ఒక వింత. అంటే ఇది ఇప్పటివరకు ఎవడో ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. అంత బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్. మీకు ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి వ్యూ. అరకులో మీరు చూడాల్సింది ప్లేసెస్లో ఇదొకటి. మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దీని లొకేషన్ ఏంటంటే మీరు గెస్ చేయలేరు, అంత డెడ్లీగా ఉంటుంది. మేమే 3-4 సార్లు తప్పాము. మేమైతే వచ్చేటప్పుడు టిఫిన్ కట్టించుకొని వచ్చేస్తాము ఈ నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ తిందామని. ఇక్కడ తింటే వేరేలా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే మేము వచ్చేటప్పుడు ఇక్కడైతే కుకింగ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అప్పుడు అవ్వదు, ఎందుకంటే వెదర్ చాలా క్లౌడీగా ఉంది కదా. అందుకే మేము ఏం చేయలేక ఇప్పుడు టిఫిన్ తెచ్చుకొని తింటున్నాం. వాటర్ ఫాల్స్, గ్రీనరీ, సీనరీ, అబ్బాబ్బాబ్బా ఏముంది తెలుసా. నోడు తింటున్నాడు హ్యాపీగా. చిల్ అవుతున్నావు బ్రో. ఎలా చిల్ అవుతున్నావు, ఎలాగ అనిపించింది నీకు? చాలా బాగుంది. వాటర్ ఫాల్ దగ్గర వేడి టిఫిన్ తింటుంటాం. వైజాగ్ నుంచి చాలా దగ్గర ఈ లొకేషన్. బుర్రపాటు చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా సూపర్ లొకేషన్ ఉంటుంది. మీకు దగ్గరలో రిసార్ట్ కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. అరకులో ఇవాళ సంత అవుతుంది. సంత మీకు చూపిస్తాను చూడండి. ఎంత తాజాగా ఉన్నాయంటే కూరగాయలు వెరీ ఫ్రెష్. చూడండి ఇవన్నీ. వీళ్ళు ఇక్కడ తోకాలు ఎటు లేవు, డైరెక్ట్గా ఏంటంటే గిన్నెలు ఎట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు అంతే. ఇది డ్రై ఫిష్ అనుకుంటా, ఎండి చేప. ఇక్కడ దొరికే చేపలు అనేవి. సముద్రం కాదా, ఎక్కడ దొరికే చేపలు అటు ఇవి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి లైట్లా అవి లైట్లు అట, చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా. సీతాఫల్ కమింగ్ సీజన్. సీతాఫల్ మెత్తలేవా, పండ్లు లేవా? పండా
మెత్తగా లేదు. ఇవైతే 300 అంట, ఇవైతే 50 రూపాయలు అమ్మంటున్నారు. వీటిలన్నిటికి కాదట, జస్ట్ వీటికే 50 అంట. మళ్ళీ ఇక్కడ ఏదో అవుతుంది. యూస్ చేయకూడదని వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. చిన్నపిల్లలు వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ కదా ఇది, ఎందుకంటే వీళ్ళు ఈ ప్రకృతిని కాపాడాలి. మనం వైజాగ్లో కూడా చేస్తే చాలా బాగుంటుంది, కానీ అవ్వదు. అరటిపళ్ళు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఏం పళ్ళమ్మా? ఎంటి పళ్ళు పేరు చాలా బాగున్నాయి. షైనింగ్ చూడండి ఏ కలర్ ఉందో. చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ అయితే. ఇదేంటి ఇవి సరిగ్గా ఎండలేనట్టున్నాయి, ఎండిపోయా? చెట్లు చూసి చాలా రోజులు అయింది ఉంది కదా ఇది. ఇదేదో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటంటే మీరు చెప్పిన వాళ్ళకి మాత్రం మీకు మంచిది, మీరు కామెంట్ చేస్తే మాత్రం కరెక్ట్గా మీరు అడిగింది ఇస్తా. ఐ మీన్ ఏదైనా ఫుడ్కి సంబంధించింది ఇస్తా, మీరు కరెక్ట్గా చెప్తే మాత్రం. ఫైనలీ వర్షం అయితే పడుతుంది. మేము అనుకుంది అవుతుంది. మేము చాలా అనుకున్నాం వర్షం పడాలని, అట్ లాస్ట్ వర్షం అయితే పడుతుంది. కాఫీ ప్లాంటేషన్ క్లోజ్. పైన చెట్లు పడిపోయాడు. కూల్ క్లైమేట్లో కూల్ ఐస్ క్రీమ్. ఆఫ్టర్నూన్ 12కి క్లైమేట్ ఎలాగుంది, తుఫాన్ తీవ్రత ఎలాగుందో చూసారా? అయ్యా బాబు, ఏమైనా ఉందా ఈ క్లైమేట్, ఈ లొకేషన్స్ సూపర్. ఏమైనా లొకేషన్సా మాన్సూన్లో అరకంట సూపర్. అదే టికెట్ అరకు పైన ఇక్కడ నా పెళ్ళికి అయితే ఫోటోషూట్ చేయించుకున్నాను. సూపర్గా వచ్చాయి ఫోటోలు అయితే మాత్రం. మరి ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైము, ఇప్పుడు కూడా క్లౌడీగా ఉంది కానీ ఇంకా క్లౌడీగా ఉంటుంది. మార్నింగ్ టైం అయితే బుర్ర మేడే, చాలా బాగుంటుంది మార్నింగ్. ఇక్కడ ఉన్న క్లౌడీకి మళ్ళీ అటు నుంచి ట్రైన్ వస్తుంది, ఫుల్ క్లౌడీగా చాలా బాగుంటుంది మార్నింగ్. మళ్ళీ ఏంటబ్బా, ఫస్ట్ ఇక్కడ మాన్సూన్ సీజన్లో క్లౌడీగా ఉన్నప్పుడు బాగుంటుంది. మళ్ళీ సన్షైన్ చాలా బాగా వస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి ట్రీస్ నుంచి. ఆ లీవ్స్ షైన్కి సన్ రైజ్ అయినప్పుడు సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు పైకి ఎక్కింకరా మమ్మీకి సూపర్. అరకు ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, కానీ చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయా. నెక్స్ట్ టైం 2 days ఉండి ప్లాన్ చేసుకుంటా. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బై.